నిన్నే అల్ల కాదు ఏండ్ల సంది తెలంగాణ పబ్లిక్కు ఉస్మానియా దవాఖానా అంటే ఎరకనే. పేదోళ్లకు పెద్ద దవాఖానా. అందుకే పక్క రాష్ట్రాల పబ్లిక్ కూడా ఉస్మానియాకు వచ్చి డాక్టర్లకు చూపించుకొని పోయేది, రోగాలు తక్కువ చేసుకునేది. అట్లా ఇక 100 ఏళ్ల కింద కట్టిన దవాఖానా ఇప్పుడు పాత పడ్డది, పెచ్చులు ఊడుతున్నది. అందుకే ఉస్మానియా దవాఖానా పేరు మీదనే ఇంకో కొత్త దవాఖానా కట్టే పని చాలు చేసిర్రు సర్కారోళ్ళు. సత్యం వదిష్యామి తన్మావవతో తద్వక్తారమవతో అవతో మాం అవతు వక్తారో ఓం శాంతి శాంతి శాంతి. అట్లా నడిచింది కొత్త ఉస్మానియా దవాఖానకు శంకుబండ పూజ. ముఖ్యమంత్రి రేవంత్ సారు, దవాఖాన్ల మంత్రి దామన్న, తత్తిమ మంత్రులంతా కలిసిపోయి పూజలు చేసిండ్రు. దవాఖానా కట్టే పని చాలు చేసిండ్రు. అఫ్జల్ గంజ్లో ఉన్న పాత ఉస్మానియా దవాఖానా అప్పుడు ఎప్పుడో 100 ఏళ్ల కింద అంటే 1910లో కట్టించిండ్రట. అందుకే గోడలు మెత్తబడ్డాయి అన్నారు. మరి ఇక అట్లయితే కొత్త దవాఖానా కట్టుకోవాలి కదా, ఇంకెన్నొద్దులు అందులోనే నడిపిస్తారు. ఇక అట్లా ముందడిగి వేసిండ్రు సర్కారు వాళ్ళు. కొత్త దవాఖానాను గోజామాల్ గ్రౌండ్లో 2000 మంచాలతో కట్టిస్తుండ్రు. ఇప్పుడున్న ఉస్మానియా హాస్పిటల్ సుమారు 22 ఎకరాలు. ఈ గోషామాల్ మొత్తము ల్యాండ్ 38 ఎకరాలుంటే ఈ హాస్పిటల్కు 26 ఎకరాల 32 గుంటలు, 2000 పడకలు. దానికి తోడు ఇంకా 8 డిపార్ట్మెంట్స్ పెంచడం జరిగింది. 26 ఎకరాలల్లో మళ్ళోగా 100 ఏళ్ళు పనికొచ్చేటట్టు కట్టిస్తున్నారు. ఏం తక్కువ 2500 కోట్ల నుంచి 2700 కోట్ల దాకా ఖర్చు అవుతుందా అంటున్నారు. ప్రైవేటు దవాఖాన్లకు పోటీగా ఏక్సే సౌలతులతోని కొత్త ఉస్మానియా దవాఖానా పేదోళ్ళకు అన్ని తీర్ల పనికొస్తుందా అంటున్నారు. ఇప్పుడు ఎట్లయితే పెద్ద పెద్ద ప్రైవేటు దవాఖాన్లు ఉన్నాయో వాటికి ఎక్కడ తీసిపోకుండా ఉంటుందట కొత్త ఉస్మానియా దవాఖానా. రోజుకు 5000 మంది వచ్చినా అందరిని చూసి మందులు ఇచ్చేటట్టు డాక్టర్లను కూడా పెంచుతారట. ఇగిదిట్లుంటే గోజామాల్ గ్రౌండ్లో ఉస్మానియా దవాఖానా కొత్త బిల్డింగ్ కట్టుడేంది అని కొంతమంది నారాజు అవుతున్నారట. ఇక చూడర్రి గోజామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ ఏమన్నాడు. గోషామేల్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ చందన్వాడి చాకనావాడి అంటారు, మొత్తం సరౌండింగ్ జనాలు. ఇక్కడ హాస్పిటల్ కడితే మాకు ఇబ్బంది వస్తుంది. కరోనా అట్లాంటి ఏదైనా ఒక రోగం వస్తే ఈ రోగముకి ట్రీట్మెంట్ ఇక్కడనే జరుగుతుంది. అక్కడి నుంచి వైరస్ మా దగ్గర రావచ్చు. అదేవిధంగా మార్చురీ ఇప్పుడున్న కండిషన్లో మనం చూడొచ్చు ఎట్లా వాసన వస్తుంది. ఒకవేళ ఇక్కడ కూడా మార్చురీ కడతారు, ఆ వాసన వల్ల మాకు ఇబ్బంది వస్తుంది. అట్లాంటి చాలా వరకు క్వశ్చన్ ఆన్సరు జనాల్లో ఉన్నది. ఆ చుట్టుముట్టు ఉన్న పబ్లిక్ భయపడతాండ్రు. సీఎం సార్ ఓసారి అందరిని పిలుచుకొని మాట్లాడాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు ఎమ్మెల్యే సాబు. మరి ఏం చేస్తారో చూడాలి. కానీ 2 ఏళ్లల్లో మొత్తం కట్టుడు పని అంతా కథం చేసి పబ్లిక్కు సేవ చేస్తాం అంటున్నారు సర్కారు వాళ్ళు. గోషామాల కాడ రోడ్లు జర ఇరుకూటం ఉంటాయి కాబట్టి మీదికెళ్ళి నడిచిపోయేటట్టు బ్రిడ్జీలు కూడా కట్టిస్తారట. ఏమైనా పట్నం పబ్లిక్కే కాదు, తతిమ జిల్లాల పబ్లిక్ కూడా ఇది గొప్ప ముచ్చట్నే అనుకుంటారా అందరూ. అప్పుడెప్పుడో దాకానకించి ఇంటికి పోయిండంటే మళ్ళా పెద్దగా బయటికి రాలేదు కేసీఆర్ సారు. నడమ షేన్కాడున్న ఇంటికి లీడర్లను పిలిపించుకొని మాట్లాడుతున్నాడు. కానీ పబ్లిక్లకైతే వస్తలేడని చాలా మంది తీరొక్క తీరులో ఆలోచనలో పడ్డారు. ఇటు సర్కారోళ్ళు కూడా పెద్ద మనిషి బయటికి రావాలి, పెద్దరికం నిలబెట్టుకోవాలి అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఇంట్లో కూర్చున్నా అన్నీ చూస్తున్నాడట సారు. ఇక చూడుర్రి బయటికి ఎప్పుడు వచ్చేది చెప్పిండు. సారు బయటికి వస్తలేడు, అప్పట్లెక్క ముచ్చట్లు చెప్తలేడు అని కారు పార్టీ అభిమానులంతా మనాది పెట్టుకుండ్రు. మీదికెళ్ళి సీఎం సార్ కాడి నుంచి సురువు చేస్తే చెయ్యి పార్టీ మంత్రుల దాకా అందరూ ఏమై వస్తలేడందుకో రమ్మనుర్రే, బయటికి రమ్మనుర్రే అని సవాళ్ళు విసురుతుండ్రు. ఇవాళ రైతు రుణమాఫీ చేయలేదంటున్నాడు. నేను సూటిగా సవాలు విసురుతున్న చంద్రశేఖరరావు గారికి వేదిక మీద నుంచి. ఫామ్ హౌస్ లో ఉండి వచ్చిన వాళ్ళకి జోలి చెప్పుడు కాదు, అసెంబ్లీకి రా, లెక్కలు చెప్తా. ఏ ఊర్లో, ఏ తండాలో, ఏ గూడెంలో ఏ రైతుకి ఎంత రుణమాఫీ చేసినో 25,50,000 మంది రైతుల వివరాలు శాసనసభలో పెడతా. 21,000 కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో వేసినో నేను లెక్క చెప్తా. నీకు చిత్తశుద్ధి, నీకు నిజాయితీ ఉంటే రా, వచ్చే అసెంబ్లీలో నువ్వు మాట్లాడు, అడుగు. అందుకే కావచ్చు మళ్ళా ఇన్నొద్దులకు సారు ముచ్చట్లు బయటకు వచ్చినాయి. ఎర్రవల్లి చేనుకాడ జైరాబాద్ కారు పార్టీ కార్యకర్తలతోని లీడర్లతోని మీటింగ్ అయిండు సారు. మాజీ మంత్రులు కూడా పోయిండ్రు.
ఇక మైకు చేతికి అందుకున్న పెద్ద సారు సర్కారోళ్ళ మీద గట్టిగానే బాణాలు వేసిండు. చూస్తున్నా, అన్ని చూస్తున్నా, చెయ్యి పార్టీ సర్కారోళ్ళు ఏమేం చేస్తానో చూస్తున్నా అన్నట్టు మాట్లాడిండు. కేసీఆర్ సారు కొడితే దెబ్బ మామూలుగా ఉండదట, కొడితే దెబ్బ గట్టి కొట్టాలే అన్నట్టు మాట్లాడి కార్యకర్తలలో జోరు పెంచిండు సారు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే ఫిబ్రవరి నెలాఖరున పెద్ద మీటింగ్ పెడతారట. ఇక అందులో కేసీఆర్ సారు ముచ్చట్లు చెప్తాడట. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి, ఏడవాయ సంగమేశ్వరం, ఏడవాయ కాళేశ్వరం అన్నట్టు ముచ్చట్లు చెప్పిండట సారు. ఇక లాభం లేదు, పోరాటం సురువు చేయాలి అన్నట్టు చెప్పిండట. కరోనా టైంలో కూడా రైతు బంధు ఆపలేదు అన్నాడట. ఫిబ్రవరిలో మీటింగ్ ఉన్నదంటే ఇక అప్పటి సంది సారు పబ్లిక్లోనే ఉంటాడు కావచ్చు, రోజుకో తీరు సర్కారోళ్ళను ఇరకాటంలో పెడతాడు కావచ్చు అనుకుంటారట ఇప్పుడు చాలా మంది. ఇగిదిట్లుంటే రావాలే, బయటికి రావాలే, మా దెబ్బ కూడా గట్టిగానే ఉంటది అన్నట్టు ముచ్చట్లు చెప్తున్నారు చెయ్యి పార్టీ వాళ్ళు. మరి ఏమవుతుందో ఏం చేస్తారో గాని ఇన్ని వద్దులకు కేసీఆర్ సారు మళ్ళా ముచ్చట్లు జోరుగా చెప్పేటాలకు కారు పార్టీ వాళ్ళు అయితే మంచిగానే ఖుషి అవుతున్నారట. చిన్నగా ఉన్నప్పుడు రూపాయి పెన్సిలు, ఆటన రబ్బరు, ఆటన చాక్నరు, 2 రూపాయలల్లో అన్నీ వచ్చేవి. కానీ ఇప్పుడు అన్ని పిరవే అయినాయి. తినే తిండి కాడ నుంచి వాడుకునే సామాన్ల దాకా ఏటికేడు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు. అన్నేమో కానీ చూస్తూనే మళ్ళోసారి పద్దు లెక్కలు చెప్పనీకి తయారైంది పైసల మంత్రి నిర్మలమ్మ. మరి ఈసారి ఏమైనా రేట్లు తగ్గుతాయో లేదో. అట్లిట్లా మళ్ళోసారి పద్దు లెక్కలు రానే వచ్చినాయి. పైసల మంత్రి నిర్మలమ్మ లెక్కలన్నీ చూసి పలకపోను తయారుగా పెట్టుకున్నదట. శనివారం నాడు చిట్టా మొత్తం ఇడమర్చి చెప్పబోతున్నది. ఇప్పటిదాకా పార్లమెంటులో 7 బడ్జెట్లు ప్రవేశపెట్టింది మేడం. ఈసారి బడ్జెట్ కూడా కలిపితే 8 సార్లు అవుతుంది. ఇక బడ్జెట్ అనగానే ఏం రేట్లు పెరుగుతాయో, ఏం రేట్లు తగ్గుతాయో అని ఉన్నోళ్ళ కాడ నుంచి లేనోళ్ళ దాకా అందరు ఎదురు చూస్తా అంటారు. అసలే రేట్లు శితం పెరుగుతున్నాయి. అందుకే నిర్మలమ్మ పద్దు లెక్కల మీద పబ్లిక్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. సామాన్యులకు, పేదోళ్లకు, రైతన్నలకు రెక్కాడితే గాని డొక్కాడని పబ్లిక్ మీద వజన పడకుండా చూడాలి అన్నట్టు కోరుకుంటున్నారు. ఆఖరికి కేంద్ర ప్రభుత్వం అనే జిఎస్టీ పేరట ప్రతి వస్తువు ధరను పెంచేసింది. ఆఖరికి పిండి మీద, పాల మీద, డబల్ రోటీల మీద ఏది పెట్టుకున్న ధరలు అనేటువంటిది బాగా విపరీతంగా పెంచడం అనేటువంటి జరుగుతున్నాయి. దాంతో వాళ్ళకి వచ్చే కూలీ దొరకలేదు, వచ్చిన కూలీ తక్కువ ఉన్నది. ఆ తర్వాత ఈ ధరల యొక్క ప్రభావంతో వాళ్ళ కుటుంబాలు అనేటువంటి చిన్న భిన్నమవుతున్నాయి. వ్యవసాయం చేసుకునే రైతన్నలు, రైతు కూలీల పరిస్థితి ఘోరంగా ఉన్నది. రేట్లు పెంచకుండ్రి, వాళ్ళని ఆదుకోండి అన్నట్టు మాట్లాడిండు పెద్ద మనిషి. ఇక గీ అన్నేమన్నాడో చూడర్రే. మామూలు వ్యక్తులు వాడేటటువంటి బైకులు కరోనా తర్వాత 25,000 పైన పెరిగినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఒక్కొక్క బైక్ ఆనాడు 10,000 నుంచి 15,000, 20,000 దాకా పెరిగినటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. చిన్న ఎక్సెల్ బండి కొందామన్నా 1,00,000 అంటున్నారు ఇప్పుడు. ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్ అని జేబులు గుల్ల చేస్తుండ్రు. ఇక గీ అన్న ముచ్చట చూడర్రే. ఏదన్నా కూరగాయలు కొనాలంటే పోయి కొనలేని పరిస్థితిలో ఉంది. ధరలు చూస్తే మండుతా ఉన్నాయి. సామాన్యుడు పండిస్తున్న పంటలకు గిట్టుబాటు లేదు. ఇట్లాంటి పరిస్థితులలో ఏదైతే బడ్జెట్ ఉందో ఈ బడ్జెట్ లో ఇప్పటికైనా సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా, మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా బడ్జెట్ సమావేశాలు ఉండాలి. గిట్లా ఎవ్వలను గదిలిచ్చినా రేట్లు ఏం నామున పెరిగినాయి, తక్క చేయాలి. పైసల మంత్రి పద్దు లెక్కలు జర చూసి రాయాలి అన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎట్లా పడితే అట్లా రేట్లు పెంచుకుంటా పోతే దినం కైకిలి చేసుకుంటే గాని బతకలేని పబ్లిక్ ఏం తినాలి, ఏం కొనాలి అని గరం అవుతున్నారు. మరిగా చూడాలి ఈసారి నిర్మలమ్మ పద్దు లెక్కలు ఎవలను మురిపిస్తాయో, ఎవలను పరిశాన్ చేస్తాయో అనుకుంటారు జనాలు. ఆదిలాబాద్ జిల్లా పేరు వినబడితే చాలు ఆదివాసులు, వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ ఆటలు, వాళ్ళ పాటలు, వాళ్ళ పండుగలే యాదకొస్తాయి. వాళ్ళ ఆచారాలు బలగమ్మతుంటాయి. నిష్టగా పూజలు చేసి కొలుచుకుంటారు దేవుళ్ళని. అవు అట్లనే ప్రతేడు అయ్యేటి నాగోబా జాతరలో ఇవాళ దర్బార్ కార్యం నడుస్తుందట. గదేందో ఒక్కసారి చూసేద్దాం పారి. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర 3వ నాడు అంగరంగ వైభవంగా అయింది. ఆదివాసీల ఆటలు, పాటల నడుమ మస్తు జోరుగా నడుస్తుంది. నాగోబాని దర్శనం చేసుకునేందుకు ఒక మనకాంచే కాదు, పక్క రాష్ట్రాలకించి కూడా బగ్గ గదిలొస్తున్నారు భక్తులు. దండాలు పెట్టుకుని దర్శనాలు చేసుకుంటున్నారు, మొక్కులు పెట్టుకుంటున్నారు. ఈ నాగోబా జాతరలో ఎప్పట్లెక్కనే ప్రజా దర్బార్ కార్యం పెట్టి అధికారులు. ప్రజా దర్బార్ అంటే ఆదివాసీల తిప్పలు, తక్లీఫ్లన్నీ అధికారులకు చెప్పుకునేటి కార్యం అన్నట్టు. అట్లా పెట్టిన కార్యంలో ఇగో ఇట్లా ఆదివాసీల మంచి
మంచి చెడ్డలన్నీ నడుచుకుంటారు అధికారులు వచ్చి. ఆడబిడ్డల తిప్పలు ఆదివాసీల కష్టాలన్నీ తెలుసుకున్నారు. అటెంక జ్యోతిని వెలిగించి ఆటలు పాటల కార్యాన్ని సురువు చేసేరు. ఇక ఆదివాసీల ఆటలు పాటలు వాళ్ళ డాన్సులు వాళ్ళ సంబరాలు చూస్తుంటే అబ్బో 2 కళ్ళు చాలతలేవు అనుకో రాదోరి. మంత్రి సీతక్క కూడా వచ్చి వాళ్ళ ఆటలు చూసి మస్తు మురిసిపోయింది. అగో చూడోరి చెల్లెళ్ళు కోలాటం ఆటలు ఆడుకుంటా గోండు పాటలకు ఎట్ట స్టెప్పులు వేస్తున్నారో. 7 వద్దులు అయ్యేటికి పండగల 3వ నాడుకి దర్బారు కార్యం చేసుకుంటూ వాళ్ళకు వెనకటి సంది వస్తున్న ఆచారం అంటున్నారు. కలెక్టర్ సారే దగ్గరుండికి దర్బారు కార్యాన్ని నడిపిస్తారట. ఇక ఇది ఒడిసిపోయినాక కొత్త అల్లులతోని మట్టి దొక్కించుడు బేతాల పూజలు మండం వెలిగే పండుగతోని 7 వద్దుల పండుగ ఓడుస్తుంది. మీకు కూడా ఏమైనా చూడబుద్ధి అయితే అటు దగ్గర పట్ల ఉన్నోళ్ళు పాలట పోయి చూసిరారి మంచిగా ఉంటుందట. అట్లా పోయి వచ్చిన వాళ్ళు చెప్తుంటున్నా. మీదికెంచి గాలి మోటార్ పోతుంటే సప్పుడుకు ఇంట్లున్న వాళ్ళు కూడా బయటికి ఊరికొచ్చి చూస్తుంటారు. అబ్బా మనం ఎప్పుడు ఎక్కుతామో కదా అని అనుకుంటారు చాలా మంది. కానీ విమానం ఎక్కుడంటే మన సొంటోళ్ళతో అయ్యే పనేనా చెప్పుర్రి. అవి అట్లా అనుకునేటోళ్ళకే ఇక గీడ ఈసొంటి ఇక మధ్య చేసిర్రు. ఒక్కసారన్నా గాలి మోటార్ ఎక్కాలి అని అనుకునేటోళ్ళు ఉంటే ఇక గీడికి పోతే కోరిక తీరుతుంది. ఇంతకు ఎక్కడంటారా గివార్త చూడుర్రి. ఓ రోజు అరకు అందాలు ఇంకో రోజు సలి పండుగ సంబరాలు. అరకు అందాల నడుమ సలి పండుగ సంబరాలు మస్తు జోరుగా అవుతున్నాయి ఇప్పుడు ఏపీలా. 3 వద్దులు అవుతాయి. ఈ సంబరాలను చూసేందుకు పబ్లిక్ కూడా బాగొస్తున్నారు బుడ్డ పొల్లగాండ్లను ఎంబడేసుకొని. అగో చూడోలి గాలికెగిరేటి బుగ్గ పారాషూటు హీటైల్ బెలూను జాయింట్ వీలు రంగురంగుల పూలు కూరగాయలతోని బొమ్మలు ఆదివాసీల ఆటలు. అబ్బో చూడ్డానికి 2 కళ్ళు చాలతలేవు పో. శుక్రవారం సంధి ఐతారం దానక అంటే 3 వద్దులు మస్తు సంబరంగా అవుతాయి ఈ సలి పండుగ సంబరాలు. అటు పొలగాళ్లకు బళ్ళు ఉండవు, ఇటు పెద్దోళ్లకు ఆఫీసులు ఉండవు. 3 వద్దులు పొద్దు కాలం మస్తు పొద్దు పోతుంది ఇళ్ళకిగా. అరకులోయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు అయ్యేటికి సంబరాలకు గవర్నమెంట్ తరపుకెంచి ₹1 కోటి ఇచ్చిరట ఖర్చులకు పనికొస్తాయని. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ గాలి మోటార్ ఇంకొక ఎత్తు ఈ కార్యంలా. అవు మరి మీదంగా పోయేటి గాలి మోటార్లు చూసి నేను కూడా పాలెక్కితే బాగుండు అనుకునేటోళ్ళ కాడికి పోతే ఆ కోరిక తీరినట్టే. చిన్న పొలగాళ్లకు 2000 పెద్దోళ్లకు 4000 కిరాయి. పైసలు చేతిలో పెడితే చాలు గాలి మోటార్ ఎక్కి అరకు అందాలని చూడొచ్చు మీదికెంచి. ఇక అట్లా పోయిలా అంటే గాలి మోటార్ ఎక్కాలనేది కోరిక తీరుతుంది. మీదికెంచి అరకు అందాలన్నిటి చూసినందుకు మనసు తురితవుతుంది పో. నా చిన్నగున్నప్పుడు మాకు కోడదూడ ఉండేది. దానికి ఎంత తెలివి ఉందంటే అబ్బో దాని తెలివి చిన్నగా కాదు. మనిషి ఎటు పోతే అటే వచ్చేది. ఇంటికాడ వదిలిపెడితే బావి కాడికి ఒకటే పోయేది. పొద్దంతా మేసి పొద్దుగల ఇంటికి వచ్చేటిది. అది పెద్దగైనాక మా తాత దాన్ని అమ్మేసిండు. మస్తు బాధ అనిపించింది దాన్ని కొన్నోళ్ళు తోలుకపోతుంటే అన్నట్టు. అసొంటి బగ్గ తెలియగల ఓ ఆంబోతు ముచ్చటోటి చూపెడతా చూడుర్రి. ఇగో గిదే ఇప్పటి వరకు చెప్పిన ఆంబోతు. ఖమ్మం జిల్లా పెనుబల్లి గొడ్ల దావకానకు వచ్చింది. దానంతట అదే నడుచుకుంటా. ఒంట్ల పానం మంచిగా లేదట దానికి. కదలేకుంటూ వచ్చి 2 వద్దుల సంది దావకానం ముంగట ఉంటే డాక్టర్లే చూసి దాన్ని మంచి షెడ్డలన్నీ నడుచుకున్నారట. స్థితిని చూసి దాని తర్వాత ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఆంబోతు చాలా మంచిగా ఉందండి. మెయిన్గా ఆంబోతులు రోడ్డు మీద తిరుగుతున్న ప్లాస్టిక్ పేపర్స్ అవన్నీ తినడం వల్ల దాని కడుపులో ఎసిడిటీ ఫామ్ అయ్యి అవి అలా పడిపోతూ ఉంటాయి. కాబట్టి ప్లాస్టిక్ని పేపర్స్ అన్నిటిని కూడా కొంచెం అవాయిడ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అగనాట రోడ్ల మీద బారేసిన ప్లాస్టిక్ కవర్లు పాడుబడ్డ కాగితాలు తినుడుతూనే పొట్టు బిందాట. కదలేకుండా 2 వద్దుల సంది గట్టినే ఉండేటాళ్లకు దగ్గరికి పోయి చూస్తే పానం మంచిగా లేనట్టుంది అనిపించిందట డాక్టర్లకు. అందుకనే సూది మందులేసి దానికి ఒంట్ల పానం నిమ్మలం అయ్యేటట్టు చేసినాం అనుకొచ్చింది ఈ డాక్టర్ అమ్మ. ఏమైందో ఏమో బయటికి చెప్పలేదాయే, చెప్పేందుకు దానికి నోరోటి లేదాయే. అటనన్న దవాఖాన దానికి వచ్చిందంటే ఆడికే గొప్ప కదా మేడం. ఇంకో గొప్ప ముచ్చట ఏందంటే ఏం తక్కువ 10 కిలోమీటర్ల దానక దానంతట అదే నడుచుకుంటూ వచ్చి దవాఖాన ముంగట అడ్డం పడ్డదనేటిది అక్కడ వాళ్ళు అంటున్న ముచ్చట. మరి గదే దవాఖాన అనేటి ముచ్చట అక్కడికి పోతే దానికి ఒంట్ల పానం నిమ్మలం అవుతుంది అనేటి ముచ్చట ఎట్టెలికై ఉండొచ్చునో. ఏదేమైనా గాయద్దు భలే తెలివి కలదున్నది పోండ్రి అనుకుంటూ ఇప్పుడు అక్కడి పబ్లిక్. అంతే కదా మరి అట్టనే ఉన్నది ఈ ముచ్చట చూస్తుంటే. ఓయ్ మన పెళ్లి రోజు వస్తున్నది. మీ ఓళ్ళను మా ఓళ్ళను పిలిచి దావత్ మా జోరుగా చేయాలి. ఇప్పటికే మటన్కు చికెన్కు ఆర్డర్ ఇచ్చిన. ఇక టానిక్ ఒకటి తెచ్చేది ఉంది. మీ ఓళ్ళను కూడా గట్టిగా విలువు. పెళ్లి దావత్ అద్రిపోవాలి. అంతేగాని నీకు దండం పెడతా ఈసారి ఇదొక్కటి మాత్రం అడగకే అని మా ఇంటి పక్కనుండే ఓ అన్న వాళ్ళ ఇంటి ఆమెతోనే అంటుండు. మరి గా ఒక్కటి ఏందని ఆలోచిస్తే ఇక గిదని అర్థమైంది.
మంచినే అర్థమైంది. బంగారాన్ని ఇప్పటంతలా కొనుడు మనతోని కాదని గట్టిగానే అర్థమైంది. ఎందుకంటే బంగారం ధరలు చిన్నగున్నాయని చెప్పుర్రి. అంగట్ల 24 క్యారెట్ల బంగారం ధర ఏం తక్కువ 85,000కు దగ్గర ఉంది. అదే 22 క్యారెట్ల బంగారం ధర 77,300 ఉంది. మరి ఇంత పిరం ధర ఉంటే ఎవరు కొనిస్తారు చెప్పుర్రి. అసలే జనవరి 30 తారీఖు సంది మాఘమాసం వచ్చింది. ఇక ఫిబ్రవరి నెలంతా పెళ్లిళ్లు. ఇటు చూస్తేనేమో బంగారం ధర మూత మోగిస్తుంది. కొనుడేమో గాని దాని ధరింటనే దడబుట్టే కథ అవుతుంది గరీబోళ్లకు. మరి పెళ్లిలో ఒప్పుకున్న సోములు గిమ్ములు బటువు గిట్ల ఎట్లా పెడతారో ఏం చెప్పి ఒప్పిస్తారో గాని ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసేటోళ్ళకైతే పెద్ద శరణే వచ్చి పడ్డది. చాలా మంది పెళ్లిళ్ళ షాపింగ్ చేసే కాడ 10 తులాల బదులు 5 తులాలు కొని వెనకకు మళ్ళీ ఉత్తుర్రంటే చూసుకోర్రిగా ఎంత ఘోరంగా పెరిగిందో. ఇక వెండి ముచ్చట చూస్తే నేనేం తక్కువనా అన్నట్లు ఉరుకుడు పెడుతుంది. అట్లిప్పుడు కిలో వెండి అంగట్ల 1,07,000 దగ్గర ఉంది. అయితే బడ్జెట్ లెక్కలు బయట పెట్టక ముందే బంగారం ధరలు పెరుగుడు చూసిన జనము రేపు ఇంకెంత పెరుగుతుందో అని బుగులు పడుతుర్రు. ఇప్పటికే 24 క్యారెట్ల బంగారం ధర మునుపెన్నడూ లేనంత పిరం అయ్యింది. 85,000కు జర్రంతా అటు ఇటు ఉండి 1,00,000 దిక్కుపోతానికి తయారైతుంది. అటు ట్రంప్ కాక అమెరికా అధ్యక్ష పదవి ఎక్కినాక రూపాయిలో ఇగింత తగ్గిపోయింది. అందుకే బంగారం ధర గింతగానం పెరుగుతుంది అని కొందరు అంటుంటే లేదు మనోళ్ళే బంగారం దిగుమతి సుంకం తగ్గిస్తలేరు, అందుకే పిఠాన పిరం అయిపోతుంది అని ఇంకొందరు అంటుర్రు. ఏదేమైనా గరీబోల ఇండ్లల్లా ఏదన్నా కార్యాలైతే బంగారం పెట్టుడేమో చూసుడేమో గాని రేపు ఒకప్పుడు మేం బంగారం పెడుతుంటిమి అని చెప్పుకునే రోజులొస్తే కావచ్చు అని అనుకుంటుర్రు గి ముచ్చటిన పబ్లిక్. కాదేది కవితకు అనర్హం అన్నట్లు కాదేది కల్తీకి అనర్హం అన్నట్లే చేస్తుర్రు కొందరు బద్మాష్గాళ్ళు. ఉప్పు పప్పుల కాడ నుంచి మొదలు పెడితే కడక్ నోట్ల దాకా దేన్ని ఇడిచిపెడతలేరు. ఇక గిట్లనే వికారాబాద్ జిల్లా పరిగిపట్నంలో ఒక ఆమె పైసలు డ్రా చేసుకుందామని పోతే నిండా ముంచిండట ఒకడు. మరి గా ఫేక్ నోట్ల కథ ఏందో ఒక్కసారి మనం కూడా అరుచుకొని వద్దాం పార్రి. ఇక గిడ చేతుల కడక్ 500 రూపాయల నోట్ల కాగితాలు పట్టుకొని చూపిస్తుంది చూడుర్రి. ఈ అక్క పేరు సుగుణమ్మ. పైసలు డ్రా చేసుకుందామని పోయి నిండా మునిగింది. ఇక అసలు ముచ్చటి ఏంటిదంటే ఈ సుగుణమ్మ మొన్న 24 తారీఖు నాడు అక్కడనే ఉన్న గి మినీ ఆన్లైన్ బ్యాంకు కడికి పోయింది. ఓ 30,000 రూపాయలు డ్రా చేసిందట. ఇక గా దుఃఖపోడు మరి ఎసొంటి నోట్ల కాగితాలు ఇచ్చి పాడేయండో ఏమో ఆయనతో అవి తీసుకొని ఇంటి మోకన పోయిందట. ఇంట్లో దాపెట్టి పొలం పనులు చేపించే పనుల పడ్డదట. ఇక పని చేసిన కూలోళ్లకు పైసలు ఇవ్వాలి కదా, సరే పట్టని దాచిన పైసలు తీసి చూసేటోరకు ఏముంది అన్ని దొంగ నోట్లే. అంతేనానే అక్క చెప్పవు. వారపల్ల దీన్ని కట్టేది ఉంది కదా, ఉన్నాయి కదా పైసలు ఒక లోటు తీస్తే ఆ సాకు విషయం తప్ప సాకి పట్టలేదు. ఎక్కడమ్మా ఈ లోటు పిల్లలు ఆడుకునే లోటు తెచ్చి ఆపిస్తున్నాం అంటే ఏమైంది సార్ అంటే చెల్లది లోటు అన్నాడు. అంటే ఇవన్నీ చెల్లయ్యా అసలు ఎగ్గిందండి అంటే ఎగ్గినాయా అమ్మ అన్నాడు. 30,000 పెన్నుంది సార్ అన్నాడు. పెట్టేసిన వాళ్ళకి అన్నాడు చెల్లది అవి పాదోగిట్లయిన ఏంటిరా అన్ని బుడ్డపోలగాన్లు ఆడుకునే జాతర నోట్లే. అరే గిట్లెట్లా మోసం చేసి వీని తాడుదెంప అని అనుకుని దన్న ఏడికెళ్ళి తెచ్చిందో ఆడి కురికింది. ఏం రో దుఃఖపోడా ఇక ఈమెకు చదువు రాదు ఏది ఇచ్చినా తీసుకుంటది అని అన్ని దొంగ నోట్లు అంట కడతావా? మళ్ళా గదేదో అసలు పైసలు ఇచ్చినట్లు 10 మాటల లెక్క పెడతారు కదా. ఇదేనారా నీ తరీక? మందిని ముంచి నలికుట్లోడా ఇట్లా ఎంతమందిని ముంచినవరా నీ దినాలుగాను అని నోటికొచ్చిన మాటలు అన్నది. అటెంక పోలీసులకు మతలబ్ అందించింది. ఇక వాళ్ళొచ్చి ఏంది ఏం కథ ఎట్లెట్లా అయ్యింది అనేది అంతా అరుచుకుర్రు. ఇక ఇటు దుఃఖపోడేమో లేదు సార్ నేను అసలు నోట్లే ఇచ్చిన, దొంగ నోట్లు ఇచ్చుంటే ఆ రోజే రావాలి కదా, వారమైనాక వచ్చి నన్ను బద్నాం చేసుడేంది అని ఉల్ట బొంకుతుండు. సుగ్నమ్మనేమో నా పైసలు నాకు నియతిగా ఇచ్చినుంటే మళ్ళా నీ దానికి మళ్ళెందుకు వస్తారా తాశిల్ మొకపోడా అని కోపానికి వస్తున్నది. మరిగా గీ దొంగ నోట్ల పంచాది పోలీసులు ఎట్లా దింపుతారో ఏమో చూడాలి గాని మొత్తానికి పరిగి పోలీసులకు దొంగ నోట్ల దందా చేసేటోళ్ళు పెద్ద పనే పెట్టిర్రు పోరి.